నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్. ప్రాణాలు తీస్తున్న సైలెంట్ కిల్లర్ మహిళల కంటే పురుషులకే పెను ప్రమాదమని చెప్తున్నారు వైద్యులు. సో ఈ మధ్య ఎక్కడ చూసినా సడన్ హార్ట్ స్ట్రోక్స్ అనేవి వస్తున్నాయి. సో అవి ఎందుకు వస్తున్నాయి, ఏంటి, పురుషుల్లోనే ఈ ప్రమాద తీవ్రత ఎందుకు అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గుండె జబ్బులు ప్రాణాలు తీసేస్తున్నాయి. ఏటా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే గుండె జబ్బులు పురుషులు మహిళలు ఇద్దరికీ ప్రమాదకరమైనప్పటికీ పురుషులకు ఇది ఒక పెద్ద సమస్యగా పరిగణిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక కొత్త అధ్యయనం ప్రకారం ఉబకాయం, అధిక బీపీ వంటి అధిక హృదయనాళ ప్రమాదాలు ఉన్న మహిళల కంటే ఒక దశాబ్దం ముందుగానే మెదడు ఆరోగ్యం క్షీణిస్తుందట. యూకే బయోబ్యాంక్ డేటాను ఉపయోగించి అధిక గుండె జబ్బుల ప్రమాద కారకాలు వేగవంతమైన మెదడు వాల్యూమ్ నష్టం అంటే బ్రెయిన్ వాల్యూమ్ లాస్తో సంబంధం కలిగి ఉన్నాయని కనుగొన్నారు. ఇది జ్ఞాపక శక్తి, ఇంద్రియ ప్రాసెసింగ్కు ముఖ్యమైన టెంపోరల్ లోబ్ ప్రాంతాలను ప్రభావితం చేస్తుందట. మీరు 55 ఏళ్లలోపు హృదయనాళ ప్రమాదాన్ని నిర్వహించినట్లయితే ఈ సమస్యను తగ్గించుకోవచ్చని చెప్తున్నారు. పురుషులు ఎక్కువగా దీనికి ప్రభావితం అవుతారట. ఇంపీరియల్ కాలేజ్ లండన్ బ్రెయిన్ సైన్సెస్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ పాల్ ఎడిసన్ ఒక ప్రకటనలో కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు. హృదయ వ్యాధికి స్త్రీలలో కంటే పురుషులలో చిత్రవైకల్యం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని తెలుసుకున్నారు. ఇది చాలా లోతైన ప్రభావాన్ని కలిగిస్తుందట. భవిష్యత్తులో చిత్తవైకల్యాన్ని నివారించడానికి పురుషులు స్త్రీలలో గుండె జబ్బులకు ఎలా చికిత్స చేస్తామనే దానికి ఇది ముఖ్యమైన చిక్కులను కలిగి ఉందని గతంలోనే తెలుసుకున్నామంటూ తెలిపారు. సో ఏది ఏమైనా మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అయితే మనదే. క్రమం తప్పకుండా మితిమీరిన వ్యాయామాలు కాదు, కనీస వ్యాయామాలు చేయడం ద్వారా మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు. ఫాస్ట్ ఫుడ్లకు దూరంగా ఉండండి. సో ఇంట్లోనే సెల్ఫ్ కుకింగ్ ఉండండి. సో బరువు త్వరగా తగ్గిపోవాలని చెప్పి లేనిపోని డైట్లు కూడా మెయింటైన్ చేయొద్దు. మనం తినే ఆహారం ఏదైతే మొదటి నుంచి మనకు ఉందో ఆ ఆహారాన్నే తినండి. వీలైనంత ఎక్కువగా నడవటానికి ప్రయత్నం చేయండి. రక్తదానం చేయడం ద్వారా కూడా మన బాడీలో రక్తం పలుచబడుతుందని చెప్తూ ఉంటారు. సో డాక్టర్లను సంప్రదించండి. ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్లు చేసుకోండి. దీంతోపాటు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మనకు చాలా అవసరం. సో ఈ నియమాలన్నీ పాటించి పదిలంగా ఉండేటట్టు ఆరోగ్యాన్ని కాపాడుకుంటే చాలు. ఇది ఇవాల్టి న్యూస్ టిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.